ఆపరేషన్ బుడమేరు అంటూ ఆర్భాటం చేసిన ప్రభుత్వం ఒక్కడు కూడా ముందుకేలేదు. చినుకు పడిందంటే విజయవాడ వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు బుడమేరు పొంగుతుందా, ఎప్పుడు మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్లాల్సి వస్తుందని ఒక ఆందోళన అయితే నెలకొంది. అయితే శాశ్వత పరిష్కారం చేస్తామన్న ప్రభుత్వం పనులు చేయాలంటూ సిపిఎం పోరాటానికి సిద్ధమవుతుంది. మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాబురావు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సరే, ఎటువంటి కార్యాచరణ కూడా సంవత్సరం అయిపోతుంది, ఇప్పుడు కూడా ఎటువంటి కార్యాచరణ లేదు. ఆపరేషన్ బుడమేరు మొత్తం పూర్తి అయిపోయిందంటూ ప్రభుత్వం చెప్తుంది. ఎటువంటి భయం కూడా లేదు, సింగనగర్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటే చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇది పూర్తిగా అబద్ధం, పచ్చి అబద్ధం. సంవత్సర కాలంలో ప్రభుత్వానికి కనుక ధైర్యం ఉంటే ఏం చేశామో, ఎంత నిధులు ఖర్చు పెట్టారో శ్వేతపత్రం ప్రకటించమనండి. ఇప్పటికి జరిగినది 30 కోట్ల రూపాయలతో గండి పడిన ఒక ప్రాంతాన్ని పూడ్చారు. అంటే గళ్ళు పూడ్చడం కూడా శాశ్వత చర్య. అది కూడా వర్షాకాలం ప్రారంభమైన సమయంలో ఆగమేఘాల మీద హడావిడిగా చేశారు. సంవత్సరం అంతా నిద్రపోయి దానికి గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. మీరు ప్రకటించిన దాని ప్రకారమే 6,880 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు లేఖ ఇచ్చారు. ఈ సంవత్సరంలో ఎంత నిధులు ఇచ్చారు వాళ్ళు? మీరు ఎంత తెచ్చారు? ఒక్క న్యాయపైసా తెచ్చారా? లేదే. పోనీ మీ అధికారులే ప్రభుత్వం తరఫున ప్రకటించారు, బుడమేరుకి సమాంతరంగా ఒక కాలువ 3,290 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని. ఇదే కాదు, బుడమేరు డైవర్షన్ ఛానల్ రెట్టింపు సామర్థ్యం 37,500 క్యూసెక్కులు పెంచాలని ఒక్క న్యాయపైసా ఖర్చు పెట్టారా? అలాగే దిగువన ఎనికేపాడు దగ్గర నుండి కొల్లేరు వరకు అక్కడ ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసేటువంటి కాలువ సామర్థ్యం ఏమీ పెరగలేదు, ఏమీ పెంచలా. కనీసం తూటుకాడ తీయలా, డీసిల్టింగ్ పనులు చేయలా. సిగ్గుపడాలి మీరు చెప్పుకోవటానికి. అలాగే రిటైనింగ్ వాల్ నిర్మాణం, కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రజా ఉద్యమాల వల్ల అనేక ప్రభుత్వాలు చేపట్టడం వల్ల ఇవాళ రక్షణ ఏర్పడింది. బుడమేరుకి ఎందుకు చేయరు? మీరు ఇవాళ అమరావతిలో రాజధానిలో వరద నివారణ చర్యలు తీసుకోవచ్చు, తప్పులేదు. ఇక్కడ మునిగిపోయిన విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మీకు పట్టదా? ఎందుకు నిధులు కేటాయించరు? ఏ చర్యలు తీసుకున్నారు? అందుకే సమర్థించుకోవడం, బుకాయించడం అని ఇప్పటికైనా కళ్ళు తెరవండి. సార్, అంటే ఈ బుడమేరు ఆపరేషన్ చేపడతామని చెప్పిన తర్వాత దాదాపు 80 ఎకరాలు మళ్ళీ ఆక్రమణకు గురైంది బుడమేరు. వార్తలు చూస్తున్నాం. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నా కానీ ఎక్కడ ఆక్రమణలు తొలగించే పని చేయట్లేదు. కొత్తగా ఆక్రమణలు కూడా తీసుకోలేదు. రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతున్న పరిస్థితి ఆ ప్రాంతాల్లో కనిపిస్తుంది. బుడమేరు ఆక్రమణలు కొల్లేరు వరకు ఉన్నటువంటి చెరువుల దాకా అంతా ఉంది. బుడమేరు ఆపరేషన్ అంటే అర్థం ఇల్లు తొలగించడమే కాదు, నిజంగా దీని మీద వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ రాజకీయ నాయకుల్ని నియంత్రించాలి, తొలగించాలి. ఆపరేషన్ అంటే అర్థం ఏంటి? శాశ్వత చర్యలు అంటే అర్థం రిటైనింగ్ వాల్, ప్రత్యామ్నాయ కాలువ, లోతట్టు చేయటం, వెడల్పు చేయటం, ఇవన్నీ మానేసి ప్రభుత్వం ఆపరేషన్ అంటే కొన్ని ఇళ్ళు అడ్డం ఉన్నాయని జనం మీద నెపనట్టే పనిచేస్తున్నారు. అసలు విషయాలన్నింటినీ ప్రభుత్వం చేపట్టాల్సిన అంశాలని మరుగుపరుస్తూ ఉన్నారు. ఈ చర్యలన్నీ తీసుకుంటే ఇదే కాదు, దీని మీద మిత్రా కమిటీ ఇవాళ కాదు 5 దశాబ్దాల క్రితమే రిపోర్ట్ ఇచ్చారు. బుడమేరు రెగ్యులేటర్ సామర్థ్యం ఇప్పటివరకు ఆయన పెంచారా? బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్కి ఎగువన 3-4 రిజర్వాయర్లు నిర్మించమని ఎంతోమంది నిపుణులు సూచించారు. ఇటువంటి సమగ్రమైన చర్యలు తీసుకోకుండా ప్రచార ఆర్భాటం వరకు చేసి ఏదో మంత్రి గారు రిటైనింగ్ వాల్ దగ్గర ఉన్నారు, అర్ధరాత్రి పూట కూర్చొని కట్టించారు. 350 మీటర్లు 67 కిలోమీటర్ల వెడల్పు ఉన్న దాంట్లో ఈ బుడమేరు పట్టించుకోకుండా ఆర్భాటం చేస్తే బుడమేరు ఆగదు. బుడమేరు వరద రాలేదు, వర్షానికే వాళ్ళు భయపడుతున్నారు. జనం భయపడుతున్నారంటే అర్థమేంటి? జనంలో నమ్మకం కలిగించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. నమ్మకం అంటే మాటల్లో కాదు, చేతల్లో నమ్మకం కలిగిస్తే విశ్వాసం కలుగుతుంది. అందుకే ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి సిపిఎం 30వ తారీఖు నిరసన చేపడతాం. సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరంలో గవర్నమెంట్ యొక్క వైఫల్యాన్నే కాదు, బుడమేరుకి శాశ్వత చర్యల కోసం పోరాడు. ఓన్లీ సభ మాత్రమే పెడుతున్నారు, లేకపోతే ఎటువంటి కార్యాచరణ వెళ్ళబోతున్నాయంటే బుడమేరు ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి, చాలా మందికి నష్టపరిహారం కూడా ఇప్పుడు రాలేదు. అటువంటిది ఏమైనా ఈ కార్యక్రమం ద్వారా తీసుకెళ్ళబోతున్నారు? ఈ వారం రోజుల పాటు బుడమేరు బాధిత ప్రాంత ప్రజల దగ్గరికి పాదయాత్ర చేపడుతున్నాం. మళ్ళీ ఈ సంవత్సరంలో ప్రజల యొక్క గోడు వింటున్నాం. సంవత్సరం క్రితం 700 కోట్ల రూపాయలు జనం బుడమేరుకి వరదలు వచ్చినప్పుడు విరాళాలు ఇచ్చారు.
ఈ విరాళాలు ఏమైనాయి? ఆ విరాళాలన్నీ పులిహార ప్యాకెట్లకి, మంచినీళ్ళకి, కొవ్వొత్తులకి, అగ్గిపెట్లకి వీటికి ఖర్చు పెట్టేశారు. శాశ్వత నివారణ చర్యలు డబ్బు ఏది? పోయినా ఆ డబ్బు లేదు, గవర్నమెంట్ ఇవ్వాలి కదా. ఎందుకు మీరు డబ్బు ఇవ్వట్లా? బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఎన్ని టెండర్లు పిలిచారు? ఇది కళ్ళ కనపడేదే రహస్యమేం కాదు. అందుకే ఇది ఒకరోజు నిరసనే కాదు, సంవత్సరం పూర్తయిన సందర్భంలో దశల వారీగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడమే కాదు, బుడమేరులో దెబ్బతిన్న రోడ్లు ఎలా ఉన్నాయి, ఇళ్ళు ఎలా ఉన్నాయి, మునిగిపోయిన జనం ఎలా ఉన్నారు, వ్యాపారాలు దెబ్బతిన్న ఎలా ఉన్నాయి. ఈ సంవత్సరంలో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఆర్థిక వ్యవస్థ బుడమేరు వలన చిన్నాభిన్నమయ్యింది. కుటుంబాలు ఇవాళకి కోలుకోలేదు. కనీసం ఈసారి వచ్చిన వర్షాలకి జనం సామానంతా సర్దుకుని ఇళ్ళు ఖాళీ చేసి కూడా వచ్చేసారంటే సిగ్గుపడాలి ప్రభుత్వం. ప్రకటనలు చేయటం కాదు, లేదు ఎమ్మెల్యేలు మంత్రులు మేము అన్నీ చేసేసామని చెప్తే అన్నీ చేసేస్తే ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? ఏం చేశారో చెప్పండి, చూపించండి. మేము సిపిఎంగా వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళాం, పెయింట్లు వేస్తున్నారు ఇప్పుడు, అంతే తప్ప సామర్థ్యం పెంచలేదు, కనీసం పూడిక కూడా తీయించలేదు. మరి ఇవాళ ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెల రాబోతూ ఉంటే, వర్షాకాలం మధ్యలో ఉంటే ఇప్పుడు మీరు ఇటువంటి పనులు, పూడికి దించే పనులు, తూటికాడు దించే పనులు కూడా చెబుతుందంటే ఇది ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలి. ముద్దు నిద్రలో ఉన్నారు. ఆ నిద్ర వదిలించడానికి జనం తరపున జనాన్ని కలుపుకుని ఆందోళన మేము చేపడుతున్నాం. ఇది చెప్తున్నారు. బుడమేరు ఆపరేషన్ బుడమేరు అన్న ప్రభుత్వం ప్రస్తుతం ముద్దు నిద్రలో ఉంది. ఆ నిద్రను విడగొట్టడానికే మేము ప్రజా పోరాటాలకి వెళ్తున్నాం. వారం రోజుల పాటు ఎక్కడైతే బుడమేరు ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తాము, ప్రజలతో మాట్లాడతాము, సంవత్సర కాలంలో జరిగిన పని గురించి వాళ్ళతో చర్చిస్తాం. 30 తారీఖున ఒక సభ పెట్టి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తామంటూ బాబురావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.